హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను ఊరమిరపకాయలు చేస్తున్నానండి. వీటినే కొంతమంది చల్లమిరపకాయలు కూడా అంటారు. నేను 1 కేజీన్నర పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా లావుగా ఉన్న పచ్చిమిర్చి, ఇంకా పొట్టిగా ఉన్న పచ్చిమిర్చి అయితే బాగుండు, కానీ నాకు దొరకలేదు. సో కొంచెం పొడగ్గా ఉన్నాయి. ఇలా లావుగా తెల్లగా ఉన్న కాయలు అయితేనే కారం ఉండవండి. వీటిని ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పైన ముచ్చికి కొద్దిగా కట్ చేశానండి, బాగా పొడవుగా ఉందని. అలాగే ఇదిగోనండి, ఈ విధంగా ప్రతి పచ్చిమిర్చికి కూడా ఇలా చాకుతో కట్ చేశానండి. బాగా ఊరుతుంది మజ్జిగది వెళ్ళి. ఇప్పుడు ఈ కేజీన్నర పచ్చిమిర్చిలోకి 1 లీటరు పెరుగు వేసుకుంటున్నానండి, మజ్జిగలా చేసుకొని. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. 1 గిద్దుడు కల్లుప్పు వేసుకుంటున్నానండి. అలాగే 4 నిమ్మకాయలు కూడా కట్ చేసి రసం అనేది ఇందులో వేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం ఎందుకు వేసుకుంటున్నానంటే ఊరమిరపకాయలు కలరు వైట్ కలర్గా ఉంటాయండి నిమ్మరసం వేస్తే. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నానండి. వాటర్ ఎందుకు వేస్తున్నానంటే పెరుగు అనేది చిక్కగా ఉంటే ఈ ఊరమిరపకాయలకి బాగా ఊరవండి. సో అందుకోసం పల్చగా ఉండడం కోసం నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇలా పైకి కిందకి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇగోనండి, ఇలా పచ్చిమిర్చి ఈ విధంగా ములిగేంత వరకు మజ్జిగ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ రోజంతా అలా ఊరనివ్వాలండి. రేపు ఉదయం ఎండలో పెట్టుకోవాలి. మజ్జిగలోంచి మిరపకాయలు తీసి విడిగా ఎండబెట్టాలి. ఇవిగోనండి మిరపకాయలు నిన్న మార్నింగ్ మజ్జిగలో ఊరబెట్టాం కదండి. నిన్న నైట్ ఒక్కసారి ఇలా పైకి కిందకి కలుపుకున్నాను. ఈరోజు ఎండలో పెట్టుకోవాలి మజ్జిగలోంచి తీసి. మరి ఎక్కువ పిండకూడదండి. జస్ట్ ఇలా మజ్జిగలోంచి తీసి ఇలా కవర్ మీద ఎండబెట్టుకోవడమే. మజ్జిగ ఇలా పక్కన పెట్టేసుకుని ఓన్లీ మిరపకాయలు ఒకటి ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోనండి, ఎండలోంచి తెచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి. చూసారా, ఇంకా గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి కదండి. సో ఈరోజు నైట్ కూడా నేను ఇప్పుడు మజ్జిగలో వేసుకుంటున్నానండి.
అదే మజ్జిగలో వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పచ్చిమిర్చి అన్నీ వేసుకుని ఒకసారి మజ్జిగలో తడిసే విధంగా పైకి కిందకి కలుపుకోవాలి. ఒక్కసారి పచ్చిమిర్చి కూడా ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఈ పచ్చిమిర్చి వేసే ముందు మజ్జిగలో సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని అప్పుడు ఈ పచ్చిమిర్చి వేసి ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రేపు ఉదయం తీసి మరలా పచ్చిమిర్చిని ఎండలో పెట్టుకోవాలండి. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ఇలా గ్రీన్ కలర్లో ఉండకుండా మొత్తం కాయ మొత్తం ఇలా వైట్ కలర్లోకి వచ్చి బాగా మెత్తగా అయిపోతుందండి. అలాంటిటప్పుడు మీరు ఇంకా మళ్ళీ ఉదయం ఎండలో పెట్టి తీర్చిన తర్వాత ఇంకా మజ్జిగలో నానబెట్టవలసిన అవసరం ఉండదండి. ఇది కలర్లో ఉండడం వల్ల నేను మజ్జిగలో వేసాను. మళ్ళీని కాయ కూడా బాగా పేస్ట్లా మెత్తగా అవ్వలేదు కదా, సో దాని గురించి మళ్ళీ మజ్జిగలోనే ఊరబెట్టి పక్కన పెట్టుకుని రేపు ఉదయం ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీని ఇదిగోనండి, రెండో రోజు కూడా మళ్ళీ మిరపకాయలని ఎండలో పెట్టుకుంటున్నాను తీసుకుని. ఈ విధంగా ఎండలో పెట్టుకుంటున్నాను. ఇదిగోనండి, రెండో రోజు ఎండలోంచి తీసాక ఈ విధంగా ఉన్నాయి. మరలా అదే మజ్జిగలో వేసేస్తున్నాను. ఎండలోంచి తెచ్చిన తర్వాత రేపు ఉదయం తీసి మరలా ఎండలో పెట్టాలి. ఒక్కసారి మజ్జిగలో ములిగేలా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. మరలా రేపు ఉదయం ఎండలో పెట్టుకుంటాను పచ్చిమిర్చి. ఇదిగోనండి, ఊరమిరపకాయలు అనేవి బాగా వెండిపోయినాయి. కొంతమంది చల్లమిరపకాయలు అంటారు లేదా ఊరమిరపకాయలు అంటారు.
ఇవైతే ఎండిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం ఒక డబ్బాలో వేసుకుని స్టోరేజ్ చేసుకుంటే ఒక 3 సంవత్సరాలైనా కూడా పాడవ్వండి. ఎప్పుడైనా ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమైనా కాస్త కలర్ చేంజ్ అయితే కనుక మళ్ళీ ఒకసారి మనం ఎండలో పెట్టుకుంటే సేమ్ ఇలాగే ఫ్రెష్గా వైట్గా నీట్గా వచ్చేస్తాయండి. టేస్ట్ అయితే ఏమాత్రం మార్పు ఉండదండి. మనకి పప్పు వండుకున్న పెరుగన్నం తిన్నా కూడా కంపల్సరీ చల్ల మిరపకాయ చాలామందికి అలవాటు కదండి. ఇలా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మనం తినడానికి బాగుంటుంది. మనం బయట మార్కెట్లో కొనుక్కున్నా కూడా బాగా ఉప్పుగా కారంగా ఉంటాయండి. కానీ ఈ విధంగా మనం ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మనకు నచ్చిన విధంగా తయారు చేసుకుని పెట్టుకుంటే మనం హ్యాపీగా తినచ్చండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.